హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెట్స్. ఇందాకే ఒక సినిమా చూసా. యాక్చువల్గా ఈ సినిమా చాలా రోజులైంది, 2-3 days బ్యాక్ చూసా అన్నమాట. పాంచ్ మినార్ మూవీ. సో ఆ రోజే రివ్యూ పెడితే బాగోదు, రిలీజ్ అయిన తర్వాత పెడదామని చెప్పేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. మరీ లేట్ ఏం కాదులేండి. సో పాంచ్ మినార్ రాజ్ తరుణ్ గారి ఫిలిం కంబ్యాకా లేకపోతే మళ్ళీ డిజాస్టరా అనే టాపిక్ మనం మాట్లాడుకుందాం. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక బేవస్గా తిరిగి హీరో జాబ్ చేయాలి అనుకోకుండా ఒక కార్ జాబ్ చేసిన తర్వాత ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అసలు అది ఏ ప్రాబ్లం అండ్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడా లేదా అండ్ వాట్ ఈస్ పాంచ్ మినార్, ఇది మనకి మూవీ ప్లాట్. మూవీ చూసాక ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్ గారు, అజయ్ ఘోష్ గారు, రాశి సింగ్ గారు, వీళ్ళు ముగ్గురు మనకి మెయిన్ క్యారెక్టర్స్ లాగా చెప్తా. అండ్ మనకి బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ ఉన్నారు, కానీ కొంచెం నాకు మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు అని అనిపించారు కాబట్టి నేను ఫస్ట్ వీళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాను. రీసెంట్లీ ప్రమోషన్స్ టైంలో వీళ్ళే బాగా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. బ్రహ్మాజీ గారికి రాలేదు బయటికి అండ్ సో వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో పర్ఫార్మెన్సెస్ వైజ్గా రాజ్ తరుణ్ గారిది రీసెంట్గా నేను చిరంజీవి అనే మూవీ చూసాను. చిరంజీవి అనే మూవీ చూసిన తర్వాత రీసెంట్లీ అంత వర్స్ట్ స్క్రిప్ట్స్ అయితే కాదు, చిరంజీవి వాజ్ ఎ గుడ్ స్క్రిప్ట్ అండ్ హీ యాక్టెడ్ వెల్ అని అనిపించింది. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, చిరంజీవి మూవీకి ఈ మూవీకి సార్ట్ ఆఫ్ యాక్టింగ్ అనేది నాకు ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. సో లాస్ట్ మూవీ కంటే ఈ మూవీ కొంచెం ఇంకా గ్రాఫ్ పెరిగినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రాశి సింగ్ గారు షీ యాక్టెడ్ క్యూట్. పక్కనున్న వేళ కారు హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్, ఎందుకంటే తనకి ఎక్కువ స్కోప్ లేదన్నమాట. లైక్ ఒక తనతో కనెక్టెడ్ డాట్స్ ఉంటాయి. కొన్నిసార్లు హీరోయిన్ వల్లనే హీరో మునిగిపోతాడు అండ్ ఆబ్వియస్లీ జరిగేదే, అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఉండడం. సో అంత గ్రేట్ స్కోప్ ఏం లేదు, కానీ చాలా బాగా చేసింది అనిపించింది. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. లైక్ హీజ్ ఏ డాన్, హీ ప్లాన్డ్ వెల్. ఒక్కొక్కరిని తీసుకుంటూ వచ్చి ఒక ప్రాపర్ సెటిల్డ్ ఫేస్ ఇచ్చారనమాట డాన్ గారికి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మూవీలో కంప్లీట్ మీరు కామెడీ ఎంటర్టైన్ పక్కా అవుతారు. ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రింజ్ కామెడీ, కానీ మీరు నవ్వుతారు. సినిమా మొత్తం తోపు తురుముందా అంటే నేను చెప్పను, కానీ సినిమా మాత్రం నీట్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నాన్ లీనియర్ టైప్లో ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది అనేది మీకు అర్థం కాదు, కానీ కొంచెం కనెక్టెడ్ డాట్స్ ఉంటాయి అన్నమాట. సో మూవీ మొత్తంలో కొంచెం మధ్యలో లాగ్ అనిపించినా కూడా ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే నాకు కొంచెం నచ్చింది. ఇట్స్ ఏ కామెడీ ఫిలిం. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్ ఆన్ థియేటర్స్, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ థియేటర్స్. అండ్ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కనిపించినా కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట మూవీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మూవీతో రాజ్ తరుణ్ గారికి డిజాస్టర్స్ పడుతున్నాయి అనే పేరు పోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఓవరాల్గా మూవీ నచ్చింది. అండ్ మీరు థియేటర్స్లో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మీరు వెళ్తే మాత్రం మీరు తప్పకుండా పక్కా నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ప్రీమియర్ షో చూసాం కాబట్టి రాజ్ తరుణ్ గారు మాతో పాటే కూర్చున్నారనమాట. సినిమా అయిపోయిన తర్వాత నేను మాట్లాడాను, ఇలా అనిపించింది, ఇలా ఉంది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. సేమ్ ఇదే మీతో ఎలా చెప్తున్నాను, ప్రీవియస్ ఫిల్మ్స్ కంపేర్ చేసేది బాగుంది అని సేమ్ ఇదే చెప్పాను నేను. దిస్ మూవీ వాస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రామ్ కుడుముల గారు. చాలా బాగా రాసుకున్నారు. ఇంకొంచెం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఉంటే ఇంకా పీక్ ఉంటుండే, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా తీశారు. అండ్ ఓవరాల్గా మీకు ఓకే థియేటర్స్లో చూడొచ్చా వద్దా అని ఒక మాట చెప్పాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ క్లీన్ కామెడీ, కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, ఒకసారి కామెడీ మూవీ చూడాలనుకుంటున్నామా అని అంటే యూ కెన్ గో ఇట్ ఆన్ థియేటర్స్. అండ్ లేదు మా మేము థియేటర్స్కి వెళ్ళిన దొక్కలేదు, మేము థియేటర్స్లో కాదు మేము తర్వాత చూసుకుంటామని యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ. దట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్, ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీన్స్ నాకు అంత నచ్చలేదు. లైక్ ఏంటి అని అంటే, కామెడీ పరంగా కొంచెం రిపీటెడ్ ఉంటాయి కదా కొన్ని స్క్రిప్ట్స్ అనేవి. మళ్ళీ తర్వాత కొంచెం బ్రహ్మాజీ గారి కామెడీ అనేది కొంచెం దాటినట్టు అనిపించింది నాకు. అండ్ కొన్ని సీన్స్ నాకు మరి అరే ఈ సీన్స్ లేకపోయి ఉంటే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండే కదా, మూవీ కొంచెం ఫ్లాట్గా వెళ్తుండే కదా అని అనిపించింది. అండ్ కొంచెం సౌండ్ డిజైన్ కుడ్ బి కొంచెం బెటర్ అనమాట. సౌండ్ డిజైన్ కొంచెం బాగుంటుండే. సాంగ్స్ బాగున్నాయి, జాను మేరీ జాను, మళ్ళీ తర్వాత కొన్ని సాడ్ సాంగ్స్ కొంచెం అలా వెళ్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ టూ గుడ్. మ్యూజిక్ బై శేఖర్ చంద్ర గారు చాలా బాగా ఇచ్చారు. అంతే, మీరు థియేటర్స్లో ఆల్రెడీ నేను చెప్పినట్టు అదే అన్నమాట. ఓటీటీలో చూడండి, ఓటీటీలో చూడొచ్చు, థియేటర్స్లో కావాలంటే థియేటర్స్లో చూడొచ్చు, అదన్నమాట. దిస్ ఈజ్ ద రివ్యూ. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అదర్ వీడియో మా బై. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, 12 రైల్వే కాలనీ రివ్యూ కొంచెం లేట్ అవుతుంది. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ మధ్యలో వస్తుంది, ఎందుకంటే రేపు మార్నింగ్ షోస్ ఉన్నాయి, అవి ప్రీమియర్స్ పడలేదు మాకు. అండ్ ప్రేమంటే మూవీ కూడా ఉంది రేపు రెండు రివ్యూస్ వస్తాయి మనకి. కొంచెం లేట్ అయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు 2 రివ్యూస్ పక్కా ఇస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అన్ అనదర్ వీడియో మావా. బై.